హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నేనైతే సొరకాయ సొరకాయ పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఏం లేదండి, ఫస్ట్ సొరకాయ తురుముకుందామండి. బాగా తురుముకుని వాటర్ వస్తుంది కదండి, వాటర్ వస్తే కనుక అది డ్రైన్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలండి. పడేసుకోవద్దండి, పక్కన పెట్టుకుని ఇది ఆయిల్ వేసండి, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. అది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అంతా పోవాలండి. అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయి స్మెల్ తెలుస్తుందండి మనకు కమ్మగా. అంతసేపు వరకు ఫ్రై చేసుకుందామండి బాగా. చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయ్యిందండి. నాకైతే తెలుస్తుంది పచ్చివాసన పోయిందండి, బాగా ఫ్రై అయ్యిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ టైంలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందామండి. మనకు కావాల్సినండి, క్వాంటిటీ ఎంత ఇంత అని ఏం లేదు. మనకి టేస్ట్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నాకైతే సగ్గుబియ్యం ఇష్టం అండి, మా పిల్లలకు కూడా. సో నేను సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, సగ్గుబియ్యం కూడా. సగ్గుబియ్యం మీకు ట్రాన్స్పరెంట్గా అవుతాయండి, తెలిసిపోతుంది మనకి. అంత పూర్తిగా ట్రాన్స్పరెంట్ అవ్వకూడదు, కొంచెం లైటిష్గా అయితే సరిపోతుందండి. మీకు చూపిస్తానండి నేను. చూడండి, ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం మిల్క్ వేసుకుందామండి. మనకి సగ్గుబియ్యం సొరకాయ మొత్తం బాగా ఉడకాలండి పాల్లో. ఇదైతే బెల్లం అండి, బెల్లం పాకం చేసుకుందాం. ఈలోపు కరగబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పటికైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. కానీ కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగున మాడే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఈలోపు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను మీకు నేను. ఇదే అండి, ఏంటివంటే ఇదైతే వైట్ కలర్ ఉన్నదైతే వెనిలా పౌడర్ అండి. వెనిలా పౌడర్ అనేది ఐస్ క్రీమ్స్లో అవి వేస్తారండి. అది వచ్చేసి మిల్క్ పౌడర్. ఇప్పుడు ఇవి రెండు కూడా వేద్దామండి. థిక్నెస్కి, టేస్టీకి, అన్నిటికీనండి ఇవి. బాగా మిక్స్ చేసుకుందామండి, ఉండలు లేకుండా. నేనైతే స్టవ్ అయితే సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి, ప్లస్ సగ్గుబియ్యము సొరకాయ కూడా ఉడకవు కదా. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది కదా పూర్తిగా. ఇప్పుడైతే స్టవ్ మీద నెయ్యి పెట్టుకుందామండి. నెయ్యి అయితే కాగుతుందండి. ఈలోపు ఇదైతే నా ఓన్ రెసిపీ అని చెప్పొచ్చండి, ఎందుకంటే చేస్తారండి, చాలా చాలా వెరైటీసే చేస్తారు సొరకాయతో. కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే, కొంచెం కదండి చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. నేను రెగ్యులర్గా చేసుకునేది కొంచెం వేరే టైప్ అండి, ఇది కొంచెం డిఫరెంట్ మళ్ళీ. ఇవండి కొబ్బరి ముక్కలు అండి, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొబ్బరి ముక్కలు అయితే. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై అయిన కొబ్బరి ముక్కలకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి.
ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. చూడండి, మొత్తం సగ్గుబియ్యం అయితే మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా. ఇలా థిక్గా ఉంటే చాలండి, సరిపోతుందండి. ఇంకా థిక్గా అయిపోయిందంటే మీకు గట్టిగా అయిపోతుందండి సర్వ్ చేసుకున్నప్పటికి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి క్రంచీ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అలాంటివి ఏమీ వేయలేదండి ఈరోజు అయితే. అవి వేసుకోవచ్చు, ఇంకా బాదం పౌడర్ వేసుకోవచ్చు. బాదం ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కోవా అండి, స్వీట్ కోవా ఉంటుంది కదా, స్వీట్ కోవా నార్మల్ కోవా ఉంటుంది కదండి, స్వీట్ షాప్లో దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఆర్ పన్నీర్ కూడా తురుముకొని వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి వెరైటీస్. నేను మీకు చెప్తున్నానండి. నేనైతే పన్నీర్ కూడా వేస్తానండి ఒకసారి. చూడండి, ఇలా రెడ్డిష్ అయిపోతున్నాయి చూడండి అన్నీ. ఇప్పుడు పాకం కొంచెం చల్లారాలండి, మళ్ళీ పాయసం కూడా కొంచెం చల్లారాలి. ఎందుకంటే మిల్క్ కదండి, మిల్క్కి బెల్లం మళ్ళీ వేడిగా ఉంటే రెండు కలిపి విరిగిపోతాయండి పాలు. అందుకే అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇవైతే అయిపోయినాయండి. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, కొబ్బరి ముక్కలు అయితే వేసేసి కలిపేసుకున్నాను. ఇది జాజికాయ, దాల్చిన చెక్క అండ్ యాలక్కలు అండి, 3 కలిపి పౌడర్ చేసుకున్నాను. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. కొబ్బరి ముక్కలు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను కదండి కొబ్బరి ముక్కలు, ఈ పౌడరు వేసుకున్నాను. కొంచెం చల్లారాలండి. చూడండి, బెల్లం కూడా స్ట్రైన్ చేసుకుని వేసుకున్నాను. చూడడానికే చాలా యమ్మీగా కనిపిస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఫైనల్లీ సొరకాయ హెల్దీ పాయసం అండి. సొరకాయ అండ్ సాబుదానా చాలా హెల్దీ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఎందుకంటే బెల్లం వేసాను కదా. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.